శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 27వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భక్తులు సద్గ్రంథాలను బాబా యొక్క ఆశీర్వచనంతో స్వీకరించటం, శ్యామ అంటే మాధవరావుకు విష్ణు సహస్రనామ పారాయణను విధించటం, రామదాసి వృత్తాంతం, శ్రీమతి కాపడ్దేకి రాజారాం అనుకోమని బోధ. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే. గురుచరణాల వద్ద తిష్ట వేసుకొని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జై జయ సాయి సద్గురు, జై జయ సాయుజ్య కల్పతరు, జై జయ ఆత్మజ్ఞాన సాగరా. మీ పావన కథను విని శరీరమంతా రోమాంచితమగ్గాక, కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక, మనసు ఉప్పొంగుగాక, పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించటానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెతికినా వేరెవరూ లభించరు. శరీరం, ఇల్లు, భార్యా పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. ఈ మాయావలలో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థస్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడి అత్యంత పవిత్రమైనది. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తరువాత ఔషధాన్నిచ్చి తమ పనిని సాధిస్తారు. బాబా పద్ధతి కూడా అదే. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి బాబా శరణుజొచ్చితే వారు యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. వారి గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. భక్తుల మనసులలో ఏదైనా గ్రంథ పఠన చేయాలని కోరిక కలిగితే భక్తులు ఆ గ్రంథాన్ని బాబా చేతుల్లో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తరువాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, పరమ శ్రేయస్కరం. అది ప్రసాద పూర్ణ శ్రవణం. దాసగను కూడా తన సంతలీలామృతం మరియు భక్తలీలామృతం గ్రంథాలను అలాగే బాబాకు అర్పించాడు. భక్తులు ఇలా సమర్పించిన గ్రంథాలను బాబా ఒక్కోసారి శ్యామాకి ఇచ్చేవారు. శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా పుస్తకాలను తెచ్చి వారిని బాబా చేతికి ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. బాబా పుస్తకాల పుటలను మరలా మరలా త్రిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకి ఇచ్చి, శ్యామ, దీన్ని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో దానికోసం చేతిని చాచిన వారిది ఇది, వారిది వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత గ్రంథాన్ని కాకా మహాజని తన వెంట తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా శ్యామ చేతిలోని పుస్తకాన్ని అందుకొని చూసి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథ ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది అని శ్యామ స్పష్టంగా తెలియచేశాడు. అయినా బాబా అతనితో, నీకిది పనికి వస్తుందని నీ వద్ద ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. తరువాత కొంతకాలం అయ్యాక కాకా మహాజని మరలా షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు.
ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథం ఏది పఠిస్తున్నా ముందు వెనుక సాయియే కనిపిస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణునకు దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందటానికి అతనికి మంచి నియమాన్ని చూపించి, అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా మసీదులో పారాయణ చేస్తున్న రామదాసుని తమ వద్దకు పిలిచి, కడుపులో నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని తీసుకొనిరా అని చెప్పారు. రామదాసు బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే బాబా తమ ఆసనం నుండి లేచి రామదాసు చదువుతున్న పుస్తకాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లే నీకు దీన్ని ఇస్తున్నాను. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. అందువల్ల శ్యామ, దీనిని నీవు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు 1-6 మాటలను నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ బాబా మాటలను విని, ఇది నాకు వద్దు, రామదాసు కోపం వస్తుంది, అసలే అతను కోపిష్టివాడు, నాపై మండిపడతాడు, పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది, నాది మొరటు వాక్కు, ఈ సంధి సమాసాల పదాలను నేను పలకలేను అని చెప్పాడు. తనపై బాబాకు ఎంత వాత్సల్యం ఉన్నది శ్యామకు తెలియదు. ఈ విష్ణు సహస్రనామమాలను అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి ముక్తుణ్ణి చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. ఎందుకంటే నామం పాపాలనే పర్వతాలను పగలగొడుతుంది, నామం శరీర బంధనాలను విడగొడుతుంది, నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది, నామం కాలుని మెడను విరిచేస్తుంది, నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా, తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచటానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం, నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతం అవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లమెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణసంపన్నుల కంటే ఉత్తములు అని బాబా చెప్పారు. ఇదే బాబా మనోగతం. శ్యామ వద్దు వద్దు అని వారించిన బాబా ఆ పుస్తకాన్ని స్వయంగా తామే అతని జోబులో పెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం జరిగేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులకు అతనిపై పరమ దయ కలిగింది. అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరంగా వచ్చినది. అందుకే బాబా ఈ ప్రయత్నం చేశారు. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. అన్నా చించునీకరు అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియచేశాడు. రామదాసుకి మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు.
సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. నీవే బాబాను పురికొల్పావు, నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి, నా వద్ద ఇదేం సాగదు, నా పేరు రామదాసు, నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకొని రక్తం చిందిస్తాను అని అన్నాడు. మాధవరావు ఎన్నో విధాల నచ్చ చెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు, నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు అని అన్నాడు. బాబా వారిని చూచి మధురంగా, రామదాసు, ఇప్పుడేం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా, నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ఎందుకిలా కయ్యానికి కాలు దూవుతున్నావు? మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతఃకరణం అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తన చేస్తావు, రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకం పైన మోహం పోలేదు. రామదాసుకి మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరి యందు సమతాభావం ఉండాలి. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ మంచి మనుషులు దొరకరు. పుస్తకం యొక్క మహిమను శ్యామకు చెప్పటానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికిచ్చాను అని చెప్పారు. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. శ్యామను ఉద్దేశించి, ఇదిగో దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసు చల్లబడిపోవడం చూసి మాధవరావుకు ఆనందం కలిగింది. వెంటనే, ఒక్కటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను ఇస్తాను అని అన్నాడు. తర్వాత శ్యామకు బాగా నిష్ట కుదిరింది. దీక్షితు మరియు నార్కే అతనికి ఉచ్చరించటాన్ని బాగా నేర్పారు. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి యందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోక్కు తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. తెరిచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దానిని చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చాడు. బాబాకు నమస్కరించటానికి తల వంచేసరికి పుస్తకం బాబా పాదాలపై పడింది. బాపు సాహెబ్, ఇదేమిటి అని బాబా ప్రశ్నించారు. జోగ్ దానిని బాబా చేతికిచ్చాడు. వారు గ్రంథాన్ని చేతిలోనికి తీసుకున్నారు. అటు ఇటు తిరగేసి చూసి తమ జేబులో నుండి 1 రూపాయిని తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగు ఒడిలో వేసి, దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఒకసారి దాదాసాహెబ్ కాపడ్దే కుటుంబ సమేతంగా షిరిడీకి వచ్చి ఉన్నాడు. కాపడ్దే గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాల యందు శిరసును ఉంచేవాడు. వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్న వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు కాపడ్దే, నూల్కరు, బూటి. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు. అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు వినటం కూడా వినయంగా ఉండేది. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపడ్దే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజు రోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు.
ఒకరోజు కాపర్దే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా అవి పళ్ళెం నిండా పట్టుకుని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనం పైనుండి లేచారు. చేతిపైని కఫ్నీని పైకి జరుపుకున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైని మూతను పక్కకు జరిపి భోజనానికి సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న మాధవరావు అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసి, ఈ స్త్రీ పళ్ళెం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం, ఈ భేదభావం నీకెందుకు అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, పూర్వం ఈమె ఒక వ్యాపారస్తుని ఆవు, తరువాత ఒక మాలి వద్ద జన్మించింది, ఆ తరువాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది, మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది, తరువాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది, చాలా కాలానికి కనిపించింది, ప్రేమతో తెచ్చిన అన్నం సుఖంగా తిననివ్వు అని అంటూ యథేచ్ఛగా తిన్నారు. తృప్తిగా త్రేంచి తమ ఆసనం పైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ బాబాకు వందనం చేసి వారి పాదాలను ఒత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పడుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో ఒత్తసాగారు. అప్పుడు శ్యామ, భలే బాగా ఉంది, మీ పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను, అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు, అమ్మా నీ జీవితం సఫలమవుతుంది, నీ మనస్సు శాంతిస్తుంది, నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకొని పోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడవదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వారిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థశ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు ప్రయత్నం చేయండి. ఉత్తిష్ట జాగ్రత్త, లే, మేలుకో, గాఢ నిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారాస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వ అనర్థాలకు మూలమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలు కొలిపే గురువు యొక్క బోధను సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురుచరణాలలో శరణాగతులవండి. మంచి చెడులు తెలిసిన వారు గురువు ఒక్కరే. అహంభావంతో అల్పుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒక్కటే అన్న అభేదభావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మ జీవుడు, మాయనే ఉపాధిగా చేసుకున్న ఆత్మ శివుడు. ఈ రెంటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాలయందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క నిర్వహణ బాధ్యత గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆదేశించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వం ఉన్నా దాని ఫలితం తక్షణం కనిపిస్తుంది. ఆ గర్వాన్ని తొలగించడానికి మనసును అహర్నిశలు సాహిత్యానంలో ఉంచి సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాను. అఖండ అనుసంధానం అనే దారంతో అనన్యమైన ప్రేమ భక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గుర్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసనాన్ని సంపాదించుకుని దానిపై స్థిరంగా ఆసీనులవుదాము. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. గతించిన కాలం తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురుచరణాలలో ఉండుగాక. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దీక్షానుగ్రహ దానమను 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.